ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసుతో ఏకాంత సమయం అనే ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆత్మీయ జీవితంలో మనం బలపడటానికి దేవుడు మనకిస్తున్నటువంటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజు నుండి మరొక క్రొత్త పుస్తకాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క పుస్తకాన్ని ధ్యానం చేయడం కంటే ముందు మనం ఈ పుస్తకం యొక్క పరిచయాన్ని వినటం మనకెంతో దీవెనకరం. ఆ పుస్తకాన్ని మరింత శ్రేష్టంగా అర్థం చేసుకోవడానికి ఇది వీలు కలిగిస్తుంది. కాబట్టి ఈనాటి నుంచి మనం ధ్యానం చేయబోయేటువంటి ఆ పుస్తకము మార్కు సువార్త. కాబట్టి ఈ రోజున ఈ సమయంలో మార్కు సువార్త యొక్క పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సువార్త యొక్క ముఖ్య వచనం, మూల వచనం ఏమైంది అంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం మూలవాక్యంగా కనిపిస్తుంది. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చెను అని మార్కు 10:45లో రాయబడింది. ఈ సువార్తలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటనగా యేసు ఆయన జరిగించినటువంటి శక్తివంతమైన పరిచర్య, యేసు మెస్సయ్యగా, దేవుని కుమారుడిగా, ప్రభు యొక్క సేవకునిగా పాపముల విమోచన క్రయదానాన్ని చెల్లించడానికి ఆయన లోకానికి వచ్చాడనే విషయాన్ని ఈ సువార్త స్పష్టం చేస్తుంది. మరియు ఆయన శిష్యులు ఆయన అనుసరించడానికి బాధల్ని అనుభవించాలని, త్యాగం యొక్క మాదిరి జీవితాన్ని యేసు ప్రభు వారి కోసం జీవించాడు. ఆయన మాదిరి చూపించినట్లు ఈ యొక్క సువార్తలో మనం తెలుసుకోగలుగుతాం. మార్కు సువార్తలో ఉన్నటువంటి ప్రధానమైన భాగములు, ఈ పుస్తకం యొక్క అవుట్లైన్ మనం గమనిస్తే మొదటి 1వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు దేవుని కుమారుని యొక్క సిద్ధపాటు మనకు కనిపిస్తుంది. రెండవది గలిలయ మరియు పరిసర ప్రాంతాల్లో దేవుని కుమారుని యొక్క అధికారిక పరిచర్య కనిపిస్తుంది. 1వ అధ్యాయం 14 నుంచి 8వ అధ్యాయం 26 వరకు. ఇందులో దేవుని కుమారుని యొక్క రాజ్యము మరియు అధికారము, దేవుని కుమారుని యొక్క శిష్యుడు ఎలా ఉండాలి, కుటుంబం వెలుపల ఉండే పరిస్థితులు, అలాగే దేవుని కుమారుని యొక్క పరిచర్య, ఈ భాగాలు ఈ యొక్క 2వ భాగంలో మనకు తెలియచేయబడుతున్నాయి. ఇందులో 3వ భాగాన్ని మనం గమనిస్తే దేవుని కుమారుడిగా, ప్రభు సేవకునిగా యేసు పొందినటువంటి శ్రమలు మనకు కనిపిస్తాయి. 8వ అధ్యాయం 27 నుంచి 16వ అధ్యాయం 8వ వచనం వరకు. ఇందులో ప్రత్యేకమైన అంశాలు మనం గమనిస్తే పేతురు యొక్క ఒప్పుకోలు, యేసు యొక్క పాత్రగా సేవకుడైనటువంటి యేసు మెస్సయ్య, దేవుని యొక్క కుమారుడు యెరూషలేమును దర్శించటం, అలాగే ముగింపు దేవుని కుమారుని యొక్క మరణం, ప్రధాన ప్రకటన దేవుని కుమారుని యొక్క పునరుత్థానం. ఈ పుస్తకాన్ని లేదా ఈ సువార్తను మనం చదువుతున్నప్పుడు ఇందులో కనిపించే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేద్దాం. పుస్తకంలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలన్నింటిని బట్టి ఈ సువార్త ఏమి తెలియజేస్తుందో దాని సారాంశం ఇందులో మనకు కనిపిస్తుంది. మొదటిగా మార్కు సువార్త ఒక స్పష్టమైన, వేగంగా కదిలే శైలిని కలిగి ఉన్నది. ఇది పాఠకులను కథలోని సంఘటనలోకి ఆకర్షిస్తుంది. మార్కు సువార్తలో సాధారణమైన సాహిత్య పరికరాల సంఘటనల సమయోచిత క్రమాన్ని, అంతర్గత కలయికతో మరియు వైరాగ్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే మార్కు సువార్త మొదటి సగభాగము యేసు దేవుని శక్తిమంతుడు మరియు శక్తిమంతుడైన కుమారునిగా ఈ పుస్తకం మనకు చూపిస్తుంది. సాతాను శక్తులను ఓడించి రోగులను స్వస్థపరిచి గొప్ప అధికారంతో యేసు బోధించినట్లుగా చూస్తాం. ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యంతో, సంభ్రమాశ్చర్యాలతో వారు స్పందించినట్లుగా చూస్తున్నాం. అలాగే యేసు యొక్క అధికారము ఆధ్యాత్మిక సంఘర్షణలో కూడా కనిపిస్తుంది. ఆయన దయ్యాల్ని వెళ్ళగొట్టాడు, మత పెద్దల వారి కపటత్వాన్ని, బాహ్య నియమాలను పాటించడము, కోల్పోయిన వారి కొరకు దేవుని హృదయాన్ని పంచుకోవడంలో వైఫల్యం చెందిన వారిని యేసు సవాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా యేసే క్రీస్తని పేతురు యొక్క ఒప్పుకోలు, మెస్సయ్య బాధలు అనుభవించి మరణించాల్సి వస్తుందని యేసు ప్రభు వెల్లడించినటువంటి ఈ విషయాలు ఈ యొక్క సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అనుసరించేటువంటి 3 సమాంతర భాగాల్లో యేసు ఆయన మరణాన్ని అంచనా వేస్తాడు. ఆయన శిష్యులు దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. యేసు నిజమైన సేవకుడు, నిజమైన శిష్యత్వం గురించి బోధించాడు. ముగింపులో మనుష్య కుమారుడు ఎందుకోసం వచ్చాడో
అనే ఆ వివరణ మార్కు 10:45లో మన మూలవచనంలో ఇంతకుముందే చూసాం. ఇందులో మనకు కనిపించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా గమనించినట్లయితే, యేసు యెరూషలేములోనికి ప్రవేశించడం, ఆలయంలో ఆయన చేసిన కార్యాలు, మెస్సయ్య యొక్క గుణలక్షణాలు బహిరంగంగా ఇందులో ప్రకటించబడ్డాయి. మెస్సయ్య రహస్యాన్ని ఆయన మత నాయకులతో ఉన్న ఆయన వివాదాలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితుల్ని ఆయన ఉన్నతమైన జ్ఞానంతో వారిని పదే పదే గందరగోళానికి గురి చేశాడు. వారు ఆయన మరణానికి కుట్ర పన్నినట్లుగా మనం చూస్తాం. యేసును బంధించి సిలువ వేయటము, ఆయనపై నేరం మోపటము, విడిచిపెట్టడము, తిరస్కరణకు సంబంధించిన దృశ్యాలు కూడా ఈ సువార్తలో రాయబడ్డాయి. ఆయన నిర్బంధించినప్పుడు శిష్యులు పారిపోయారు. ఆయన ప్రత్యర్థులు ఆయనను అపహాస్యం చేశారు. ఆయన సిలువపై వేదనతో మరణించాడు. అందరి చేత విడిచిపెట్టబడ్డాడు. చివరకు పరలోకములో ఉన్న తండ్రి చేత కూడా ఆయన విడిచిపెట్టబడ్డట్లు ఈ సువార్త మనకు వివరిస్తుంది. అలాగే ఆయన గూర్చినటువంటి సమాచారం తెలిసిన పాఠకులకు యేసు పునరుత్థానం వ్యర్థం కాదని, మెస్సయ్య ప్రాయశ్చిత్తార్థ చర్య లోక పాపములకు విమోచన క్రయధనమని వారు తెలుసుకున్నట్లుగా మనం చూస్తాం. యేసు యొక్క వాదన, నిరూపణ, పునరుత్థానము మొదటిది అత్యుత్త సమాచార పత్రాలు సువార్త యుద్ధ ముగిశాయి. చివరి భాగం యొక్క సమాచారం కోల్పోయి ఉండవచ్చు. అయితే ముగింపులో వివరించబడినటువంటి ప్రదర్శనలపై యేసు పునరుత్థానం యొక్క ప్రకటన ఎక్కువగా అది నొక్కి తెలియజేస్తుంది. పాఠకులు మెస్సయ్య అయిన క్రీస్తు ద్వారా సాధించిన పరలోకానికి సంబంధించిన ప్రకటనలో విశ్వాసం కలిగి ఉన్నట్లు ఈ సువార్త తెలియజేస్తుంది. మార్కు సువార్తలో వ్రాయబడిన ప్రకారము యేసు కథానాయకుడిగా, ప్రధాన పాత్రధారిగా, శక్తివంతమైన దేవుని కుమారుడిగా వివరించబడ్డాడు. ఆయన ప్రభు యొక్క సేవకునిగా, పాపులకు విమోచన క్రయధనంగా బాధపడి మరణించాడనేది వివరించబడ్డది. ప్రధానంగా విరోధులుగా ఉన్న సాతాను, అతని అనుచరులైన దయ్యాలు, యేసు మరియు ఆయన రాజ్య ఉద్దేశాన్ని వ్యతిరేకించే మత పెద్దలు ఇందులో పాలిభాగస్తులు. శిష్యుల పాత్ర మరింత అస్పష్టంగా ఈ సువార్తలో కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ప్రతికూలమైనది అజ్ఞానము, అహంకారము, అస్థిరమైన విశ్వాసాన్ని వారు ప్రదర్శించినట్లుగా చూస్తాం. దీనికి బదులుగా పాఠకులు ఆయన అనుసరించడానికి యేసు నిజమైన శిష్యత్వ సూచనను యేసు ప్రభు వారికి అందించినట్లుగా మనం తెలుసుకోగలుగుతాం. మార్కు సువార్త యొక్క ప్రధాన వేదాంతపరమైన ఇతివృత్తాలు, దేవుని రాజ్యం యొక్క అంతర్గత శక్తి, దేవుని కుమారుడు సేవకుడుగా యేసును గుర్తించడం, ఎవరైనా ఆయన వెంబడించే శిష్యులుగా ఉండాలంటే శిష్యత్వం యొక్క ఆవశ్యకత తెలుసుకొని ఉండడం అనేది ఈ సువార్త తెలియపరుస్తుంది. ఆధారాలు కొన్ని అనిశ్చితంగా అనిపించినప్పటికీ మార్కు సువార్త రోమాలో మార్కు అను పేరు గల యోహాను చేత మొదటి శతాబ్దం 50-60 మధ్యలో వ్రాయబడి ఉండవచ్చు అనేది అభిప్రాయం. ఈ పుస్తకం వివిధ కారణాల వల్ల వ్రాయబడి ఉండవచ్చు, కానీ ఇది ప్రత్యేకంగా సువార్త యొక్క మౌలిక ప్రకటన. ఇది వ్రాతపూర్వక సంస్కరణ అందించడానికి, యేసు మెస్సయ్యగా ఆయన గుర్తింపును స్పష్టం చేయడానికి మరియు శ్రమపడుచున్న సంఘం నమ్మకంగా శ్రమల ద్వారా మహిమ పొందడానికి ఈ సువార్త పిలుపునిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఈ సువార్తను ధ్యానించనట్లుగా మనం ఇందులో ఉన్న విషయాలు గ్రహించి అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని దేవునికి మనం మహిమకరంగా జీవించాలనేది దేవుడు మనకు ఈ పరిచయ భాగాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మన అనుదిన జీవితంలో ఈ సువార్తను ధ్యానిస్తుండగా దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మార్కు సువార్త పరిచయాన్ని మేము వినటానికి సహాయం చేశారు. ఈ పుస్తకం మేము ధ్యానించినప్పుడు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ బోధించండి, మేము గ్రహించినట్టు కావలసిన సహాయాన్ని మీరు దయచేయండి. ఈ చిత్తాన్ని బట్టి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య మార్కు సువార్త పరిచయాన్ని మీరు విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు అందించబడేటువంటి అనుదిన ధ్యానాలు, డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.